భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆంజనేయ చరిత్రలో నిన్న మనం పురుషమృగ చరిత్ర దాకా చెప్పుకున్నాం కదా. తర్వాత కథలో ఏమైందో ఇవాళ చూద్దాం. కలియుగ జనరక్ష. శ్రీకృష్ణ నిర్మాణంతో కలియుగం ప్రారంభమైపోయింది. అప్పటితో మానవుల స్వరూప స్వభావాలు, శక్తియుక్తులు, భక్తి శ్రద్ధలు మొదలైన వాటిలో ఊహకందనంత అధోగతి ప్రారంభమైంది. నిత్యావతార స్వరూపుడైన ఆంజనేయ స్వామికి అది పరీక్షా సమయంగా మారింది. అప్పటి నుంచి ఆంజనేయుడు తన పూర్వ పద్ధతిని మార్చి తన తేజస్సును తగ్గించుకొని అంశాలు పెంచుకొని గ్రామంలోనూ విగ్రహ రూపంలో నివాసం చేయటం మొదలుపెట్టాడు. దీనికోసం ఉన్నంతలో సద్భక్తులైన వారికి అనేక అనుభవాలను ప్రసాదించి వారిని ప్రేరేపించి వారి ద్వారా ఆలయాలను కట్టించుకున్నాడు. అది చాలక అనేక దేవతామూర్తులతో మంతనాలు జరిపి ఆయా క్షేత్రాలకు తాను క్షేత్రపాలకుడిగా నిలిచాడు. అది చాలక ఉత్తమ భక్త కవులు దొరికినప్పుడు దగ్గర నుండి వాళ్ళ చేత ఉత్తమ రచనలు చేయించాడు. దీనికి కొట్టొచ్చినట్లు కనిపించే ఉదాహరణ తులసీదాసు క్రీస్తు శకం 1497లో జన్మించాడు. భారతదేశంలో ముస్లిం సామ్రాజ్యం మంచి ఆర్భాటంగా ఉన్న రోజులవి. తులసీదాసు అదృష్టం ఏమిటో కానీ అతడు పసివాడిగా ఉండగానే అతని తల్లి, తండ్రి, దగ్గర బంధువులందరూ మరణించారు. అక్కడి నుంచి దిక్కులేని అనాథ బ్రతికాడు. చదువుల్లో మాత్రం బ్రహ్మాండంగా పైకొచ్చాడు. చదువు వచ్చింది కనుక ఒకరు పిల్లనిచ్చి పెళ్లి చేశారు. పుట్టి బుద్ధి తెలిసింది మొదలు నా అన్న మనిషి లేక అలమటిస్తున్న తులసీదాస్కి భార్య అనే స్వంత వ్యక్తి దొరికేసరికి ఆమె మీద అంతులేని మోహం పెరిగింది. కానీ పూర్వపుణ్యం వల్ల ఆ భార్య అతనికి గురువై రక్త మాంసాల మీద అంత మోహం తగదని బోధించింది. దాంతో అతను సాధువుగా మారిపోయాడు, ఉపాసకుడయ్యాడు. సాధువుగా ఉండి తీర్థయాత్రలు చేస్తూ మానస సరోవరం వెళ్ళినప్పుడు ఆయనకు భుషుండి మహర్షి దర్శనమైంది. ఆయనే తులసీదాసుకు రామాయణం మీద ప్రీతి కలిగించాడు. ఆ తర్వాత తులసీదాసు కాశీ మహాక్షేత్రంలో స్థిరపడి ఆంజనేయ ఉపాసన ప్రారంభించాడు. రోజు అనుష్ఠానం అయ్యాక ఆ నీళ్లు ఒక చెట్టు మొదట్లో పోసేవాడు. అలా కొంతకాలం చేయగా ఆ జప తీర్థ ప్రభావం వల్ల ఆ చెట్టు మీద నివసిస్తున్న బ్రహ్మరాక్షసుడు పవిత్రుడై తులసీదాసుకు కనిపించి వరం కోరుకోమన్నాడు. తులసీదాసు తనకు ఆంజనేయ దర్శనం చేయించమని వరం కోరాడు. ఆ బ్రహ్మరాక్షసుడు ఇలా అన్నాడు: నేను కొత్తగా చేయించేదేమిటయ్యా, నువ్వు రోజు ఆయన దర్శనం చేస్తూనే ఉన్నావు. నువ్వు రోజు దేవాలయంలో రామాయణ ప్రవచనం చేస్తున్నావు కదా. ఆ సమయంలో రోజు ఒక కోతిపిల్ల వచ్చి పక్కనే చెట్టు మీద కూర్చుని కథ వింటోంది, గమనించావా? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలం అనే మాట వినలేదా? రామకథా ప్రవచనం జరుగుతుంటే ఆంజనేయుడు అక్కడికి రాకుండా ఉండగలడా? ఆ కోతిపిల్లే ఆంజనేయుడయ్యా. ఈ బోధతో తులసీదాసు ఆంజనేయ స్వామిని గుర్తించి మన్నాడు రామాయణ ప్రవచనం జరిగేటప్పుడు ఆ కోతిపిల్లకు సాష్టాంగ వందనం చేసి ఆర్తిగా ఇలా స్తోత్రం చేశాడు: వానరాకార కానర వానర సందతాధ్యాత రఘువీర, రూపులో కోతువై లోపలం దైవమై అందరాకుంటివో ఆంజనేయ, పుట్టుకే హేయమై బ్రతుకు పోరాటమై అందలెక్కుంటినే నేనాంజనేయ, ప్రేమకై అంగలార్చటి నా ఆర్తికై కైకనే కాచు ఆ స్వామి లేడా, తప్పులే ఎన్నకో చల్లని దైవమా, సచ్చిదానందుని నాకు చూపవా. ఇలా స్తుతించినాక తులసీదాసు నాకు రామదర్శనం ఇప్పించు ప్రభు అని ప్రార్థించాడు. ఇలా తులసీదాసు రామదర్శనం కావాలని ప్రార్థించేసరికి ఆంజనేయ స్వామి దర్శనమిచ్చి చిత్రకూట పర్వతానికి వెళ్ళి రామోపాసన చెయ్యమని ఆజ్ఞాపించాడు. తులసీదాసు అలాగే చేస్తుండగా ఒక రోజున గుర్రాల మీద ఇద్దరు తురకరాజు సోదరులు ఈయన దగ్గరకు వచ్చారు. తులసీదాసు వాళ్ళ వంక చూశాడు. అబ్బా, ఇంత తేజోవంతులుగా ఉన్నారే, వీళ్ళు ఎవరబ్బా అనుకున్నాడే కానీ ఈ తురకలతో మనకెందుకులే అనుకుని గట్టిగా కళ్ళు మూసుకొని జపంలో మునిగిపోయాడు. రాజసోదరులు వెళ్ళిపోయారు. అప్పుడు హనుమంతుడు తులసీదాసు దగ్గరకు వచ్చి, ఏమయ్యా, జపాలు చేసే వాళ్ళకి మంత్రం మీదే ఆసక్తి పెరిగిపోయి భగవంతుడి మీద లేకపోతే ఎలాగయ్యా? ఎదురుగుండా దివ్యరూపం కనిపిస్తే గుర్తించి కూడా కళ్ళు మూసుకుంటావేమిటయ్యా అని గట్టిగా మందలించాడు. తులసీదాసు చాలా బాధపడి పశ్చాత్తాపడ్డాడు. మళ్ళీ కొంతకాలానికి ఒక రోజున తులసీదాసు తన గ్రంథాలు సర్దుకుంటూ ఉండగా ఒక చిన్న పిల్లవాడు వచ్చి నాకొక గ్రంథం ఇమ్మని వెంటపడ్డాడు.
తులసీదాసు విసుక్కోపోయాడు. కానీ ఇంతలో ఆంజనేయుడు ఒక చిలుక రూపంలో వచ్చి జాగ్రత్త జాగ్రత్త అని గట్టిగా హెచ్చరించాడు. దాంతో వచ్చింది బాలరాముడే అని గుర్తించి తులసీదాసు తన గ్రంథాలను ఆ బాలరాముడికి సమర్పించాడు. బాలరాముడు కిలకిలా నవ్వుతూ వాటిలో ఒక గ్రంథాన్ని తులసీదాసు శిరస్సు మీద పెట్టి మాయమైపోయాడు. ఆ తర్వాత ఆంజనేయుడు మళ్ళీ దర్శనమిచ్చి తులసీదాసును ప్రయాగలో జరిగే మఘామేళకు వెళ్ళి రమ్మన్నాడు. అక్కడ తులసీదాసుకు భరద్వాజ, యాజ్ఞవల్క్య మహర్షులు దర్శనమిచ్చి రామాయణ రహస్యాలను మరికొన్ని బోధించారు. తులసీదాసు వీరందరి సహాయంతోనూ రామచరితమానస గ్రంథాన్ని సుమారు 3 సంవత్సరాలలో పూర్తి చేశాడు. ఈ దివ్య గ్రంథానికి ప్రారంభంలో ఆ మహాకవి ఆంజనేయుడి స్థుతిలో తనలో ఉన్న కవి ఆంజనేయుడే అని సూచిస్తూ ఇలా స్తుతించాడు. శ్లోకం: సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణౌ వందే విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర కపీశ్వరౌ. తాత్పర్యం: సీతారాముల సద్గుణాలు అనే పవిత్ర అరణ్యంలో విహరించే విశుద్ధ విజ్ఞానులైన కవీశ్వరునికి కపీశ్వరునికి కూడా నమస్కారము. ఈ విధంగా ఆంజనేయ స్వామి తులసీదాస మహాకవి జీవితాన్ని, ఉపాసనను, కవిత్వాన్ని కూడా స్వయంగా నడిపించి ఆ కవి ద్వారా ప్రపంచానికి ఆచంద్ర తారార్కం నిలిచే రామచరితమానసం అనే మహాకావ్యాన్ని లోకానికి అందించాడు రామదాసు. అలాగే సుప్రసిద్ధ వాగ్గేయకారుడైన రామదాసు గారి జీవితంలో కూడా ఆంజనేయోపాసన ప్రభావం ప్రబలంగా ఉంది. ఆయన భద్రాద్రి రామాలయం కట్టినందుకు గాను ఆనాటి నిజాం ప్రభువులు ఆయనను బందీఖానాలో ఉంచి హింసలు పెడుతున్న రోజులలో ఆ బాధలు తట్టుకోలేక ఒకనాడు ఆయన కొందరు కాపలా వాళ్ల ద్వారా విషం తెప్పించుకొని తాగాలనుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికి ఆంజనేయ స్వామి ఒక కూతు రూపంలో వచ్చి ఆ విషపు పాత్రను ఎగరగొట్టి ఆ ప్రయత్నం మాన్పించాడు. అలాగే త్యాగరాజస్వామి వారి జీవితంలో కూడా హనుమంతుడి పాత్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ప్రస్ఫుటంగా ఉన్నాయి కనుక ఇలాంటి కథలను ఉదాహరణలుగా తీసుకుందాం. నిజానికి ప్రతి తరంలోనూ అనేక మంది కవులను, గాయకులను, ఉపాసకులను ఆంజనేయ స్వామి ఉత్తేజపరిచిన సందర్భాలు భారతదేశంలోని ప్రతి ఆస్తిక కుటుంబాల్లోనూ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. స్వామీజీ ఆంజనేయుడు ఎక్కడి దాకానో ఎందుకు? మీ స్వామీజీకి, మన ఆశ్రమానికి ఆ ఆంజనేయ స్వామి నిత్య సన్నిహితుడై చేస్తున్న ఉపకారాలే మనకు ఈ విషయంలో సాక్ష్యం పలకగలవు. ఈ శరీరానికి బాల్య దశలో జయలక్ష్మీ మాత దగ్గర యోగాభ్యాసం చేసే రోజుల్లో జయలక్ష్మీపురం ఇంటి పక్కనే ఆలయంలో ఉన్న వీరాంజనేయుడు మీ స్వామీజీకి నిత్య సన్నిహితుడుగా, రక్షకుడుగా ఉండేవాడు. అలనాడు కురుక్షేత్ర రణరంగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేసినప్పుడు ఆ రథ పతాకం మీద కూర్చున్న ఆంజనేయుడు ఆ ఉపదేశానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు. అదే రీతిగా ఈ ఉపాధికి 11వ ఏట జయలక్ష్మీ మాత శక్తిపాతం చేసి 12 సూక్తులను ఉపదేశించినప్పుడు దానికి కూడా ఆ వీరాంజనేయుడే సాక్షిగా నిలిచాడు. ఆ తర్వాత మీ స్వామీజీ మైసూర్ నగరంలో చాముండి పర్వతం దగ్గర ఆశ్రమ స్థాపన చేసినప్పటి నుంచి ఆశ్రమ ద్వార రక్షకుడిగా ఆయన అయాచితంగా నిలబడ్డాడు. ఆయన పేరు మీదనే మన ఆశ్రమ ప్రధాన ద్వారానికి హనుమద్వారం అని పేరు వచ్చింది. ఆ తర్వాత ఈ పీఠంలో దత్త వెంకటేశ్వర క్షేత్రం వెలిసినప్పుడు ఆ క్షేత్రంలో ఆయన బయలు ఆంజనేయుడుగా ప్రతిష్ఠుడయ్యాడు. దత్తాత్రేయుడు, ఆంజనేయుడు. ప్రపంచంలో ఉన్న అవతారాలలో చిరంజీవి అవతారాలు 2 దత్తాత్రేయుడు, ఆంజనేయుడు. ఇద్దరిలోనూ త్రిమూర్తుల అంశాలు నిండి ఉండటం గమనార్హం. ఇద్దరూ కూడా కల్పాంతం దాకా జీవించి ఉంటూ ఎప్పటికప్పుడు ఏ కాలానికి ఆ కాలానికి కాలానుగుణమైన రూపాలు స్వీకరిస్తూ భక్తులను రక్షిస్తున్నవారే. అందువల్ల ఆ ఇద్దరికి అనాదిగా నిత్య సంబంధ సహకారాలు ఉండటం సహజం. దానికి అనుగుణంగానే ఈనాడు అవధూత దత్తపీఠానికి క్షేత్ర రక్షకుడుగా, సహాయకుడుగా, ఆప్తుడుగా ఆంజనేయ ప్రభువు దత్తభక్తులందరినీ కాపాడుతున్నాడు. దత్తపీఠ కార్యక్రమాలకు బలం కలిగిస్తున్నాడు. దత్తుడితో అభేదభావాన్ని తాను అనుభవిస్తూ మనందరికీ పంచుతున్నాడు. అట్టి ఆంజనేయ స్వామి గాథలను ఇప్పటి వరకు మనం రేఖామాత్రంగా ముచ్చటించుకుందాం. సముద్రం కంటే విస్తారమైన ఆ చరిత్రలో యుగయుగానికి లక్షల కథలున్నాయి. వాటిల్లో ఉదాహరణగా అక్కడొకటి కథలను మాత్రమే పురాణాలు చెప్పగలిగాయి. వాటిల్లో కూడా కొన్ని కథలను మాత్రమే సంగ్రహంగా మనం ప్రస్తావించుకోగలిగాం. నాదానుసంధాన ప్రవీణుడైన ఆ హనుమత్ ప్రభువు యొక్క ఈ సంగ్రహ కథాగానం వల్ల త్రిమూర్తి స్వరూపులైన ఆంజనేయుడు, దత్తాత్రేయుడు కూడా సంతృప్తులై దత్తభక్తులందరికీ సమస్త సన్మంగళాలను అందించుగాక.
ఈ గ్రంథాన్ని ఇలా చదవడానికి దయతో అనుమతించిన గురుదేవులు విజయానంద తీర్థస్వామి వారికి, అలాగే స్వామీజీ గారికి భక్తులందరి పక్షాన సాష్టాంగ వందనాలు అర్పిస్తూ, ఈ గ్రంథం పూర్తిగా చదవగలిగినందుకు ఆ ఆంజనేయ స్వామికి, దత్తాత్రేయుడికి సదా కృతజ్ఞురాలనై ఉంటానని తెలుపుకుంటూ, శ్రీ గురుకృప అఖండంగా అందరికీ అందాలని ప్రార్థిస్తున్నాను. జై గురుదత్త. మళ్ళీ ఇంకో మంచి గ్రంథంతో మేము ముందుంటాను. సర్వం శ్రీ గురు పాదారవింద అర్పణమస్తు. సర్వేజన సుఖినో భవంతు. శుభం భూయాత్.